అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఫౌజీ. పుష్పకి నేషనల్ అవార్డు బెస్ట్ స్క్రీన్ ప్లే సుకుమార్ గారికి ఈ సందర్భంగా చూడండి, అది ఒక కోయిన్సిడెన్స్ లాగా అయింది. మా పుష్ప 2 సినిమాకి ఇప్పుడే నేషనల్ అవార్డు స్క్రీన్ ప్లేకి సుకుమార్ గారికి, ఇంకోటి మధు కాస్ట్యూమ్స్కి రెండిటికి నేషనల్ అవార్డు వచ్చినాయి. చాలా చాలా ఆనందంగా ఉన్నాయి. సో ఇక్కడ కాకతాళీయంగా మేము అల్లు సినిమా AAAకి వచ్చాము. కరెక్ట్గా అదే మా హీరో గారి సినిమాకి అవార్డ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సో ఇంకా మన సినిమా చెన్నై లవ్ స్టోరీ మీరు చూశారు. ఇప్పుడు దాకా వచ్చిన కంటెంట్లు అన్నీ స్టార్టింగ్ ఆ ప్రోమో ఏదైతే గ్లిమ్స్ లాగా వేశారో అక్కడి నుంచే ఆ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు చాలామంది. అలాగే నేనైతే చాలా హ్యూజ్ ఫ్యాన్ చెన్నై లవ్ స్టోరీకి. అలాగే ప్రతి కంటెంట్ ఏది వదిలినా అన్నీ కూడా చాలా 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 మంచి రీచ్లోకి వెళ్ళింది. చాలా పెద్ద హిట్లు అయినాయి. అలాగే సినిమా కూడా ఎవరిని అడిగినా ఇది ఒక కల్ట్ క్లాసిక్ సినిమా. అందుకే వాళ్ళకి అంత గుండె ధైర్యం ఆ సినిమాలో కూడా వేసారు. ఆల్రెడీ కల్ట్ క్లాసిక్ సినిమా ఈజ్ రిలీజింగ్ ఆన్ సో అండ్ సో డేట్ అని. వాళ్ళ గట్స్కి చాలా చాలా నేను వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ ఆల్సో కమింగ్ టు అవర్ హీరో కిరణ్ అబ్బోరం గారు, చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ని నేను ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిన హీరోలందరి జర్నీలో చూస్తే, కొంతమందిని ఎగ్జాంపుల్గా చూస్తే, నాని గారిని న్యాచురల్ స్టార్ అన్నారు. అంటే ఏంటి, న్యాచురల్ యాక్టింగ్ చేస్తారనే దాన్ని అందరూ నిజంగా ఎవరైతే ఆ పేరు పెట్టారో చూస్తే నిజంగానే ఆయన యాక్టింగ్ అలాగే ఉంటుందిగా, న్యాచురల్గా ఉంటుందా అని. అలాగే నాకు కిరణ్ యాక్టింగ్ చూస్తుంటే ఈయన ఒరిజినల్ స్టార్ అని పెట్టాలని ఉంది. ఆ యాక్టింగ్లో ఎంత ఒరిజినాలిటీ ఉంటుందంటే ఎటువంటి ఫేక్నెస్ కానీ ఏమి ఉండదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ కిరణ్. ఇంకా నాకు తెలుసు ఈ సినిమా నెక్స్ట్ సినిమాతో ఇంకా మనం ఇక వెళ్ళి ఫోన్ ఎత్తి మాట్లాడే పరిస్థితులు అయితే ఉండడని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ నేను ప్రామిస్ చేస్తున్నా, మా సినిమా కిరణ్తో తీయబోయేది ఎప్పుడైనా ఇది అనుకున్నా సరే కూడా దాంట్లో ఒరిజినల్ స్టార్ కిరణ్ అబ్బోరం అని వేసుకుంటాం. సో దట్ ఈస్ హిస్ యాక్టింగ్ క్యాపబిలిటీ అండ్ హిస్ ఒరిజినాలిటీ. సో ఏది చూసినా ఆల్రెడీ చూసి మళ్ళీ చూస్తుంటే ఎంతో ఎంతో బాగున్నట్టు అనిపిస్తుంది. అలాగే గౌరీప్రియ గారు, షీ హాజ్ ఆల్సో డన్ ఫ్యాబులస్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమా చూస్తే ఏదో గ్లామరు సాంగ్స్ ఇది కాదు, ఏదో హిడెన్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లాగా అనిపిస్తుంది. అందరూ ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఇది ఒక కల్ట్ క్లాసిక్ అనేది నేను నమ్ముతున్నాను. అలాగే ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ పేరు ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ టైం. అందరికి పేరున క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్, ఎస్కేఎన్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ ధీరజ్, మా సాయి రాజేష్, ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్.